వెల్కమ్ టు కృష్ణామృతం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అనేసి అంటే, నేను ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో రాముల వారికి బట్టలు కుట్టడం కానీ లేకపోతే అలంకరణ చేయడం కానీ ఇవన్నీ చేసేదాన్ని అనమాట. సో ఈసారి మిస్ అయ్యాను, ఎందుకంటే నేను ఇప్పుడు చిత్తూరులో ఉన్నాను కాబట్టి మిస్ అయ్యానే అనుకుంటున్నాను. సో నా మొర ఆలకించి నాకు భగవంతుడు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాడనమాట. ఏంటి ఆ సేవ అనేసి అంటే, మన హనుమత్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిగింది. దానిలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే విధంగా చిత్తూరులో అత్యంత పురాతనమైన ఆలయము, ఇది ఎప్పుడు నిర్మించారు ఏంటి అనేది కూడా తెలియదు అనమాట. మృత్యుంజయ వీరాంజనేయ స్వామి ఆలయం అన్నమాట. ఫస్ట్ శోభాయాత్ర ఎలా జరిగిందో ఒకసారి చూసేయండి. చూసేసిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చి విశేషాలు మాట్లాడేసుకుందాం. వేప చెట్టుని పూజించటం హిందువులుగా మన యొక్క ఆచారం అన్నమాట. సో ఇక్కడ వేప చెట్టు ఉంది, దానికి దీపం పెట్టి మొత్తం కొండంతా కూడా రామనామ స్మరణతో మారు మోగిపోయిందండి. అసలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నాకైతే నిజంగా ఆ పేరు పలికేటప్పుడు అంత వైబ్రేషన్స్ వచ్చింది. సో అభిషేకం చేశారు. అభిషేకం చేసిన తర్వాత అలంకరణ మధ్యలో కొంతసేపు మేము భజన అనేది కూడా చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఈ టెంపుల్ గురించి చెప్పాలి అనేసి అంటే, ఇది ఎప్పటిదో అండి ఈ ద్రవిడ దేశంలో ఏమంటే ఈ తమిళనాడు ఈ పక్కంతా కూడా ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ అంతా ఎవరు నిర్మించారు వాటి డీటెయిల్స్ కూడా కొంతమందికి తెలియదు. కాకపోతే ఇక్కడ చాలా మంది మెడిటేషన్ చేసుకునే వాళ్ళు అది మాత్రము చెప్తున్నారు అనమాట. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతము. కాకపోతే ఇప్పుడు కబ్జా రాయుళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టి ఈ గుడిని కూడా మింగేయాలని చూశారు. బట్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సకాలంలో మేలుకొని దీన్ని ప్రొటెక్ట్ చేశారు. ఇందాక మెట్లు ఫస్ట్ మనము వీడియో స్టార్టింగ్ లో చూసిన మెట్ల మార్గం కూడా ఇప్పుడు కొత్తగా నిర్మించిందనమాట. సన్న బాట ముండ్లు కంపలన్నీ ఉంటే వాటిని అన్నిటిని తొలగించుకొని మెట్ల మార్గం అనేది ఏర్పాటు చేసి ఇప్పుడు స్వామిని చూసుకోవడానికి మనకు పెట్టారనమాట. ఇక్కడ పైన కూడా గుహలాగా ఉంది. సో మెడిటేషన్ కి చాలా అనువైన ప్లేస్ గా చెప్తున్నారు. అభిషేకం చేస్తున్నారు. అంతవరకు మనమైతే కాస్త భజన చేసుకుందాం. ఆది అంతం రెండు కూడా శ్రీమన్నారాయణుడే కదండి. సో ఆ నారాయణ్ని తలుచుకుంటూ ఇలా భజన చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఒకవైపు ఏమో అలంకరణ జరుగుతుంది, కాకపోతే సమయం అవుతున్నా కూడా ఎండ ప్రభావం ఎక్కువ ఉంది. ఈ మధ్య ఎండాకాలం ఎక్కువ ఎండలు మనకు చూస్తూనే ఉన్నాము. అయినా కూడా ఎవ్వరు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో గడిపామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ కొండ గురించి ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉన్నా కూడా ఇక్కడికి ఎవరు అంతగా వచ్చేవాళ్ళు కాదనమాట. సంక్రాంతి 4వ రోజు గోట్ అనేసి అంటారు. ఇటు తమిళనాడు ఇటువైపు అంతా కూడా గోటు అంటారు అనమాట. అంటే ఎక్కడన్నా
బయటకు వెళ్ళి పిక్నిక్ లాగా వెళ్ళి తినడం. ఇప్పుడైతే మనం ఎప్పుడంటే అప్పుడు అవుటింగ్ వెళ్తున్నాము, అప్పుడు అలాంటి సిచ్యుయేషన్ లేదు కాబట్టి అలా వెళ్ళే వాళ్ళు. అప్పుడు చాలా మంది ఇక్కడికి అన్నం పులిహోర అవి ఇవి కట్టుకొని వచ్చి స్పెండ్ చేసేవాళ్ళట. సో ఇప్పుడు మళ్ళీ దీనికి ఒక రూప్ అనేది మధ్యలో ఒక 10 years చాలా గ్యాప్ వచ్చేసింది. సో మీకు లైట్ గా హనుమాన్ చాలీసా వినిపిస్తుంది కదా, ఆడియో పెట్టామనుకుంటున్నారా? లేదు, ఇక్కడ ఒకరు పాడుతున్నారనమాట. ఆయన పేరు ప్రకాష్, RSS లో ఉంటారట ఆయన. సో ఆయన పాడుతుంటే నిజంగా ఫస్ట్ ఆడియో పెట్టారేమో అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఆయనే పాడుతున్నారని. ఒక్కసారి చూడండి, చాలా అద్భుతంగా పాడారు. దుర్గమమగుయే కార్యమైనా సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైనని కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి బాలుని నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు. సో ఫైనల్ గా బోడికొండ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి మనకు దర్శనం ఇవ్వడానికి రెడీ అయిపోయారు. మనం దర్శనం చేసేసుకుందాము. అక్కడ హారతిస్తున్నటువంటి పర్సన్ పేరు వేలు. ఆయనే అన్నమాట ఈ యొక్క టెంపుల్ ని మళ్ళీ ఇలా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిన పర్సన్ అన్నమాట. మన చుట్టూ ఉన్న దేవాలయాల గురించి కూడా మనం పట్టించుకుందాం. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.